నిజాయితీ గల అధికారి, లంచాలంటే అంగీకరించని అధికారి, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారి, ప్రభుత్వం ఏదైనా పని అనుకుంటే దానికోసం ఏ విధమైనటువంటి యాక్టివిటీ అయినా చేసేటటువంటి అధికారి ప్రవీణ్ ప్రకాష్. సరే, అతని సిన్సియారిటీనే అతన్ని శాపగ్రస్తుడిగా మార్చింది. ఏ విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చారో అదంతా అతని సిన్సియారిటీ వల్లే సాధ్యమైంది. కాకపోతే అది టీచర్లకు కోపం వచ్చింది, వాళ్ళందరూ కక్ష కట్టారు. ఆ కక్ష ఫలితం ఇవాళ ఆయన చివరికి జిఏడికి అటాచ్ కావడం. ఆ సందర్భంగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికార పక్షంతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నా అంటూ ఆ విధంగానే ఒక ముద్రతోనే నడుపుతున్నారు ఆయన్ని. ఆయన సిన్సియర్ అధికారం అన్నది పక్కన పెట్టి తాజాగా వీడియో రిలీజ్ చేశారు. పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవరిని అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయన బదిలీ చేసింది. సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోన శశిధర్కి బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ వీడియోను విడుదల చేశారు. గత ఏడాదిన్నర ఎన్నో నేర్చుకున్నాను, విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలతో ఉపాధ్యాయులు సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాలు ఎన్నో వచ్చినాయి. అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను, ఎవరిని అవమానించేందుకు అట్లా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు అని చెప్పారు. ఆయన ఎవరిని అవమానించలేదు. విషయం వల్ల ఏంటంటే పాఠాలు వీళ్ళకి ఎందుకు రావట్లేదు అని టీచర్ని అడిగితే అది తప్పయింది, స్కూల్లో ఇదెందుకు సరిగ్గా లేదు అంటే తప్పయింది. బట్ ఆయన్ని కరప్టెడ్గా ముద్ర వేసి అవమానకరమైనటువంటి విధంగా చేయడం అన్నటువంటిది సభ్య సమాజంలో ఇప్పుడు మారుతున్న విలువలకి సాక్ష్యమైంది. ఒక సిన్సియర్ అధికారి చెప్పిన క్షమాపణ మంచిదో చెడుదో కాలం డిసైడ్ చేయాలి.